వికారాబాద్ జిల్లా గోకఫసల్వాద్ గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో తనను మోసం చేశారని దళిత యువతి అశ్విని తెలిపింది. పెళ్లి చేసుకుని ఆపై కులం పేరుతో వేధింపులకు గురి చేశారని బాధితురాలు పేర్కొంది. ఇంటికి తాళం వేసి పారిపోయారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 3న వీరి వివాహం జరిగినట్లు సమాచారం. పెళ్లైనప్పటి నుంచి అత్తామామలు దళిత అమ్మాయివి మా అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని చిత్రహింసలకు గురి చేశారని బాధితురాలు ఆరోపించింది. నా పేరు అశ్విని, మాది గోకఫసల్వాద్ విలేజ్. నేను బుగ్గప్ప అనే వ్యక్తిని లవ్ చేశాను. 5 సంవత్సరాలుగా ప్రేమించుకున్నాము. ఫిబ్రవరి 3వ తారీఖున పెళ్లి చేసుకున్నాము. సికింద్రాబాద్ గుళ్ళో పెళ్లి చేసుకున్నాము. ఆ తర్వాత బాగానే ఉన్నాము. ఇక్కడికి వచ్చాము, మాట్లాడాము, వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి. ఆ తర్వాత కూడా నాతో బాగానే ఉన్నాడు. ఇంటి వాళ్ళు ఫోన్ చేసి వాడిని వేయించడం వల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు కావాల్సిన న్యాయం జరగాలి. వాళ్ళ ఇంటికి వస్తే వాడు నాకు అవసరం లేదని చెప్తున్నారు. బట్ వాడికి మాత్రం ఫోన్లు చేసి అని నేర్పించారు. నాకు కావాల్సిన న్యాయం జరగాలి. వాడు ఎక్కడున్నాడో తీసుకొని రావాలి. వాళ్ళ ఇంటి వాళ్ళే వాళ్ళు దాపెట్టారు. వాళ్ళ ఇంటి వాళ్ళు ఫోన్ చేయడం వల్లే నన్ను కొట్టాడు, వేధించాడు. వాడు కొట్టి నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు కావాల్సిన న్యాయం జరగాలి. వాళ్ళ ఇంటి దగ్గర నేను ధర్నా చేస్తున్నాను. నాకు న్యాయం జరగాలి. ఎన్ని రోజులకించి అంటే మీరు ప్రేమించి ఎన్ని సంవత్సరాలు అయింది? అప్పటి నుంచి బాగున్నారు. తర్వాత పెళ్ళి అయినాక మొదటి స్టార్ట్ చేసింది. ఇందులో అవి మీ కుటుంబ సభ్యులు ఏమన్నా?